మీ ఆవిడ ఫోటో ఉందా సార్? ఉన్నది. ఒకసారి ఇవ్వండి. అది అసలు ఇది మా మిసెస్ నుంచి నాకు సహకారం వస్తే అసలు రహస్యం బయటకు వస్తుంది. ఆమె నుంచి రావట్లేదు. ఇక మేము 1 year పెద్ద మనిషి పెడదాం రారా అని అన్నా కానీ వాళ్ళ నుంచి ఎలాంటి రెస్పాన్స్ రాలేదు. ఇప్పటికీ నేను నాకు పిల్లల దగ్గర పోతున్నాను, స్కూల్ దగ్గర పోతూ కూడా పిల్లలకు నేను చంపేస్తాను చెప్పడం నన్ను. నాకు అక్కడ కోపం వచ్చి నేను ఈరోజు ఈ స్టెప్ తీసుకోవడం కారణము నన్ను పిల్లలకి అవాయిడ్ చేయడమే. నాన్న చంపేస్తాడు, చంపేస్తాడు, నాన్న మంచోడు కాదు, మన అందరిని వదిలేసిపోయిండు అని చెప్తుంది. మిమ్మల్ని చెడ్డ చేసింది ఆవిడ. మీ అమ్మగారు ఎక్కడ ఉన్నారండి? మా అమ్మ నాతో పాటే మా సొంత విలేజ్ లో ఉన్నారు. ఇవన్నీ నుంచి నేను సెట్ కావడానికి 8-9 months పట్టింది. న్యాచురలీ మామూలు విషయం కాదు. నన్ను ఇంత మోసం చేయాల్సిన అవసరం నీకేం పట్టింది? నేను మీ మీద ఏమైనా కేసులు ఫైల్ చేశారు? ఏ కేసు ఫైల్ చేయలేదు. మీ మామగారు కానీ వీళ్ళు ఏమైనా ఫోన్ చేస్తున్నారా? నేనే చేస్తే వాళ్ళు రెస్పాండ్ అయ్యింది. నాకు పిల్లలకు ఒక మిషన్ చెప్తారు కానీ బాధపడకు, మీరు వాస్తవంగా నేను భార్య వదిలేసి ఏం చేయాలి, వాళ్ళు అమ్మాయిని తీసుకుని వెళ్ళిపోవాలి. తీసుకుని వెళ్ళిపోకుండా ఒక అబ్బాయిని అక్కడ పెట్టారు. అతను ఎవరు? అతను మా ఇంటి పక్కనే ఉండేదే, మీ రూమ్. అతన్ని పెట్టారు. వాడు ఎవడు? వాచ్మెనా? ఒక అబ్బాయిని, ఆయనకు ఒక 25-26 years. కాదు, ఎందుకు పెట్టారండి? ఇదే విషయం పైన నేను ఫోన్లు చేసి నా కొడుకు మాలేసారు, ఆంజనేయ స్వామి మాల. నాకు వచ్చిన కోపం అంతా ఇంత కాదు. సెక్యూరిటీ కింద పెట్టారన్నమాట. ఇంకో మగాండి ఇతను వస్తాడు అటాక్ చేస్తాడని సెక్యూరిటీ కింద పెట్టారు. ఏడో తరగతి పిల్లవానికి మీరు మాలేయాల్సిన అవసరం ఏమున్నది? తండ్రిగా నాకు చెప్పొద్దా? నేను మా బామ్మది ఫోన్ చేసినప్పుడు నేను ఒకటే మాట అన్నా, ఆమె తప్పు చేసింది, మేము 4 కలిసి జీవిస్తున్నాము, తప్పు చేసిన ఆమె మాకు విడాకులు ఇచ్చి మా ముగ్గురు వదిలేయాలని చెప్పిన. విడాకులు ఏనంటారు? ఫస్ట్ ఇస్తా అన్నారు. ఆమె సొంతంగా ఇస్తా అంటూ కానీ తల్లిదండ్రులు ఏం ఇస్తలేరు. నాకు కొద్ది ప్రాపర్టీ ఉన్నది, ఇప్పుడు గవర్నమెంట్ కాంట్రాక్ట్ జాబ్ వచ్చేసింది, నాకు ఇస్తలేరు. తల్లిదండ్రులు అపోజ్ చేస్తున్నారు. నువ్వు అప్పుడు అన్నావు కదమ్మా అంటే, అది ఆ పెద్ద మనుషులకు వస్తే ఇవన్నీ ఎక్కడ అడుగుతామో అని పెద్ద మనుషులకు రావట్లేదు అసలే. ఇప్పటికీ నేను 10 months అవుతుంది, 11 months అవుతుంది. ఎలాంటి రియాక్షన్ వాళ్ళ నుంచి, ఎలాంటి సైడ్ నుంచి మౌనమే ప్రధానం అంతే. ఇక్కడికి ఎందుకు వచ్చారు సార్? నాకేం కావాలంటే వాళ్ళు న్యాయం చేయాలి. ఇప్పుడు మా మిస్సెస్ ఇప్పుడు ఆ అబ్బాయి చెప్పింది నిజమా అవునా కాదా తెలవాలి. ఆ అబ్బాయి నుంచి నాకు ఫోన్ ఆ నెంబర్ ఉన్నది, ఆయన నాతో మాట్లాడిన ఖాళీ కార్డు మొత్తం ఉన్నది. ఒక 2 hours 3 hours మాట్లాడింది, వాళ్ళన్న మాట్లాడింది ఉన్నది. ఇప్పుడు మాట్లాడతాడా అతను? వాళ్ళ ఉదయం నా బ్లాక్లో పెట్టేసిండు. నాకు వాళ్ళకి మెసేజ్ కూడా పెట్టాను. ఆ అబ్బాయి కూడా నన్ను రమ్మని చెప్పేది. ఆ అబ్బాయి ఫస్ట్ వన్ థింగ్ అండి, ఏం చెడింది అనేది కూడా మనకి ఇక్కడ తెలియట్లేదు. వాళ్ళిద్దరు ఫ్రెండ్స్ కిందే ఉన్నారు, బాగానే ఉన్నారు, కొట్లాడుకోలేదు, ఏమీ లేదు, ప్రెగ్నెన్సీ అని చెప్పి వచ్చేసింది. వీడంత పరువు తీసేంత కసి కట్టి ప్రత్యేకంగా మీకు ఫోన్ చేసి వాళ్ళ పిన్నికి ఫోటోలు షేర్ చేసే అంత పన్నాకు ఎందుకు పన్నాడు వీడు? అది ఇప్పుడు ఎన్ని మనకు అబ్బాయి నన్ను రమ్మని చెప్పేది. నేను కూడా సార్ మీరు వెళితే సరిపోయేది కదా. వెళ్తే వాడు రావట్లేదు. నేను పోలీస్ స్టేషన్కి వస్తే పోలీసులు రానండి. పోలీస్ స్టేషన్ కాదు, ఇంకో 2-3 మీరు ఒక మనుషులు మీ ఫ్రెండ్స్ ఎవరన్నా పెట్టుకుని వెళ్ళి వాడితో ఎక్కడ మాట్లాడతారో మాట్లాడండి. అక్కడ పెడతా ఉంటే మా ఇంట్లో మా మదరు మా బ్రదర్ వద్దంటే నన్ను అంత భయపడతారు. వారు అటాక్ చేస్తారేమో, ఈ రోజు అటాక్ చేస్తారని నన్ను పోనీయలేదని. ఏమండి, ఒక 20 మందిని తీసుకుని వెళ్ళండి, ఏమైందండి? మీ చుట్టాలు వీళ్ళు వాళ్ళు ఒక 20 మందిని. ఇప్పుడు ఇల్లీగల్ కమిట్మెంట్ ఎట్లా స్ప్రెడ్ చేయాలనేది సార్. ఇప్పుడు మీ ఆవిడని పిల్లల్ని వాళ్ళ అమ్మ నాన్న చూసుకుంటున్నారా? స్కూల్ ఫీజులు ఇవన్నీ కట్టడం కూడా వాళ్ళేనా? మీ ఆవిడ వాడు మాట్లాడుకుంది ఒక్క వాయిస్ మెసేజ్ పంపించాడా మీకు? పంపించాడు. డిలీట్ చేస్తానంటాడు కానీ వాళ్ళ పిన్నికి మాత్రం పంపించానంటాడు. ఇప్పటికి నా దగ్గర ఉన్నాయి కానీ మీకు ఇవ్వనంటాడు. వాడు ట్రూత్ చెప్తున్నాడని నమ్మకం ఏంటి ఈ ప్లాట్ఫామ్ మీద? ఇక్కడ మేము కూడా ఇక్కడ మా బేస్ కూడా ఆధారమే. ఇప్పుడు మేమందరం అంత గుడ్డిగా ఒక ఆడమ్మాయి మీద మేము మట్టి కేసు పెట్టాను మా మిసెస్. ఏమంటే అవన్నీ ఇండైరెక్ట్ సార్. ప్లీజ్ అదొకటి. మా మిసెస్ ఇప్పుడు ఏమంటున్నా, నువ్వు 2 months ఎక్కడ జాబ్ చేసి ఆ కంపెనీ తీసుకో, నేను తీసుకోపోనంటది. ఏమండి, బహుశా ఆవిడ ఏమీ లేని దానికి కూడా భయపడి ఉండొచ్చు. వాళ్ళు మామూలుగా వినండి, ఒక 2 నిమిషాలు. వాళ్ళు మామూలుగా ఫ్రెండ్లీగా కొలీగ్స్ కింద మాట్లాడుకుంటూ ఉండొచ్చు. దాన్ని ప్రచారం చేసి ఇంకో విధంగా మారిపోద్దేమో పబ్లిక్ ప్లేస్లో అనే ఉద్దేశంతో ఎందుకు ఏమీ లేని దానికి ఇదంతా క్రియేట్ చేసుకోవటం ఎందుకు అని చెప్పి అవాయిడ్ చేస్తూ ఉండొచ్చు. వీడు ఏంటంటే ఈ అమ్మాయి మీద మనసు పారేసుకుని ఉండొచ్చు, 1-sided లవ్ స్టోరీ నడిపించి ఉండొచ్చు, ఈ అమ్మాయి మీద కోరికలు పెంచుకుని ఉండొచ్చు, ఈ అమ్మాయి లొంగు ఉండకపోవచ్చు, దానివల్ల ఆడ ఒక కథా సినారియో అల్లుండొచ్చు. ఇవన్నీ కూడా పాసిబిలిటీసే కదా. ఎందుకు అసలేమంటే దసరా పండుగ ఎక్కడ ఉండదో మా మిస్సెస్ సమాధానం చెప్తలేదు. ఏం సార్ దసరా పండుగ ఎక్కడ ఉన్నావు అనే ప్రశ్న నుంచి సమాధానం మా అత్త గారి నుంచి కానీ, మా మామ గారి నుంచి కానీ, మా బామ్మార్ది నుంచి కానీ, నా భార్య. మీ ఆవిడ అప్పటి వరకు బానే ఉందా? జాబ్ కి ముందు వెళ్ళేంత వరకు కరోనా వరకు మంచిగా ఉండదు. మంచిగా ఉంది. వాడేం బ్లాక్ మెయిల్ చేస్తున్నాడో అందుకే అక్కడ పారిపోయి మీ ఇంటికి వచ్చేసిందేమో తను. మరి మనకు ఇవన్నీ మనతో చెప్పాలి కదా. మరి అది కొంతమంది భయపడతారు చెప్పడానికి. విక్టిమ్ సార్. నేను తప్పుగా అనుకోకండి. మేబీ షీఈ్ ఎ విక్టిమ్.
ఆ అమ్మాయి ఏమైనా బ్లాక్ మెయిల్ కి ఒక విక్టిమ్ అయిందేమో, వాడు కిరాతకుడేమో, దొంగనా కొడుకేమో, మనకేం తెలుసు? ఓన్ ఎట్ ప్రెసెంట్ కూడా పేరెంట్స్ తోనే ఉంది కదా, ఆ అబ్బాయి దగ్గరికి వెళ్ళి ఉండొచ్చు కదా అంత కావాలంటే ఆవిడ. పోయింది మేడం, వాస్తవం మా మిస్సెస్ ఇప్పుడు ఎక్కడ ఉంది తను? ఫేస్ లో ఉండదు ఆమె, అతనితో ఉందా? అదితో లేదు కదా. కాబట్టి అదే ఇప్పుడు సార్ అన్నట్టు తను విక్టిమ్ ఏమో, అతను ఆ వ్యక్తి ఎవరైతే ఉన్నారో బ్లాక్ మెయిల్ చేస్తున్నారు మీ ఆవిడని ఏదన్నా విషయంలో. మరి ఆ విషయం మరి నాతో చెప్పొచ్చు కదా, మరి నాతో భయపడుతుందేమో. ఎందుకు వాళ్ళ అమ్మకు చెప్పొచ్చు కదా, వాళ్ళ నాన్నకు చెప్పొచ్చు కదా, వాళ్ళ అన్నకు చెప్పొచ్చు కదా. లేదంటే ఇప్పుడు అలా వెళ్ళేదే అయితే ఇప్పుడైనా వెళ్ళిపోవచ్చు అది కదా. కాదు వాస్తవానికి. ఇప్పుడు మేము అనేది ప్రశ్న ఇప్పుడు ఏంటంటే, మా మిస్సెస్ నాతో ఒక 1 year నాకు ఫ్రీడమ్ ఇవ్వండి రియల్ గా చెప్పిందంటే, మా మిస్సెస్ తప్పు చేసింది కాబట్టి వాడిని పోలీస్ స్టేషన్ లాగొచ్చు కదా అనే ప్రశ్న మేము ఇస్తున్నాం. మీ అందరు సపోర్ట్ దేనికి భయపడుతుందో, దేనికి ఎందుకు భయపడుతున్నామా? మీ అందరికి సపోర్ట్ చేస్తున్నాం కదా, మీ అమ్మ మీ నాయన అందరు సపోర్ట్ చేస్తున్నప్పుడు, మీ అందరూ సపోర్ట్ చేస్తున్నప్పుడు నువ్వు ఆ అబ్బాయిని లాగడానికి నీకు వచ్చిన ఇబ్బంది ఏంది? మీ అందరము మీ వెనకనే ఉన్నాం కదా, భర్త వెనకనే ఉన్నాం. ఏమండి ఒకటి నేను చెప్పేది మీకు విచిత్రంగా విడ్డూరంగా అనిపించవచ్చు కానీ, నేను ఫోరెన్సిక్ సైకియాట్రీ చేశాను. మీ ఆవిడ అసలు 0% అతనితో ఏమీ లేదని నేను అనట్లేదు, ఓకే 100% ఏమీ లేదని అనట్లేదు. వాళ్ళిద్దరి మధ్యన ఒక ఫ్రెండ్షిప్ లేదంటే ఒక అసోసియేషన్, ఒక నార్మల్గా కొలీగ్స్ కింద ఏదో బిల్డప్ చేసి ఉండొచ్చు. దాన్ని వాడు ఇంకో విధంగా అల్లుండొచ్చు అని నేను అంటున్నాను. ప్లీజ్ అల్లడానికి ఎక్కడైనా ఆవగింజ అంతా కూడా మీ భార్యకి దీని అంతా స్టార్ట్ అవ్వకముందు ఏమన్నా ఉందా? ఆవిడ క్యారెక్టర్ గురించి కానీ ఆవిడ ప్రవర్తన గురించి యాక్చువల్ గా ఉందా? వాస్తవంగా మా ఇప్పుడు ఎంక్వైరీ తెలిసిందంటే, బిఫోర్ మ్యారేజ్ కూడా బిహేవియర్ నాట్ గుడ్. బిఫోర్ మ్యారేజ్ యాక్చువల్గా మా మిస్సెస్కి వాళ్ళకు మంచి స్టేటస్ ఉన్నది. ఈ మిస్సెస్ అయిన గొడవ అయిన తర్వాత కూడా మా మిస్సెస్కి మా మధ్య డిస్కస్ జరిగింది. ఎందుకు అమ్మ ఈ తప్పు చేసి అడిగిన. తప్పు చేస్తే మా మిస్సెస్ చెప్పిన సమాధానం నన్ను చాలా బాధ పెట్టింది. నాకు ఇష్టలేని పెళ్ళి నీకు మా అమ్మ నాన్న చేసిన అడిగారు. ఇష్టలేని పెళ్లి చేస్తే ఇంతకాలం ఎందుకు ఆపరం చేసినావా అని అడిగిన. నాకు అప్పుడు తెలివి లేదు, ఇప్పుడు తెలివి వచ్చింది, అందుకే తప్పు చేసిన. సరే ఇప్పుడు తెలివి వచ్చిన తర్వాత మీతో ఒక 10 సంవత్సరాల పాటు కాపురం బాగానే చేస్తుంది కదా, అప్పుడేం అభ్యంతరం ఏం లేదు. నా బాధ అంతా ఏంటంటే, ఇప్పుడు తప్పు చేసి కూడా వాళ్ళ అమ్మ నాయన ఒక అబ్బాయిని ఆడపెట్టి, ఇప్పటికీ ఈమె ఆయన వయసు 28, ఈమె వయసు 42. ఒక నిష్ణాతుడైనటువంటి ఒక వ్యక్తి బాగా మీ బ్రెయిన్లో పాయిజన్ నింపాడండి. లేదు సార్. మీరు నమ్ముతున్నారా? నేను నమ్ముతున్నాను సార్. వాడిని అది చెప్పి అన్ని కరెక్ట్. మరి ఆడు పోలీస్ స్టేషన్ అక్కర్లేదు, మాతో మాట్లాడతాడు. ఇప్పుడు మేము ఫోన్ చేసి మాట్లాడతాం. మాట్లాడండి మిస్సెస్, మీరు మాట్లాడితే ఇప్పుడు వాడు నాతో అంటే మంచిదే. ఇప్పుడు అతను చెప్పేది నిజమా అబద్ధం అనేటటువంటిది వినండి సార్ ఒక్క నిమిషం. మీరు తప్ప వాడు చెప్పేటటువంటిది మీరు తప్ప ఇంకెవరు వినలేదు. వాడిని అసెస్ చేయడానికి, వాడు కావాలని మీ జీవితాల్లో నిప్పులు పోస్తున్నాడు అనేది అసెస్మెంట్ ఎవరు లేరు. మీరు ఒక ఫ్రెండ్ సహాయం తీసుకోలేదు పరువు అని చెప్పి, ఒక చుట్టం సహాయం తీసుకోలేదు. ఆయన మా మిస్సెస్ వాళ్ళిద్దరు కలిసి ఉన్న రూమ్ ఓనర్ నెంబర్ కూడా నా దగ్గర ఉన్నది. ఎందుకు అవన్నీ ఎందుకులేండి, వాళ్ళిద్దరు కలిసి ట్రావెల్ చేసిన ఓనర్ నెంబర్ కూడా ఉన్నది. ఈ అమ్మాయి ఏందండి ఇంత సన్నంగా ఉంది? చాలా మీరు నమ్మరు, అసలు చాలా సన్నగా ఉంటుంది, హెల్త్ బాగుండదు. మీరు చాలా ఆశ్చర్యపోతారు సార్, మీరు అన్ని కొన్ని సంఘటనలు చూస్తే. నేను నిజంగా మీరు చెప్పే ప్రతిదీ ఆశ్చర్యంగానే ఉంది, ఆశ్చర్యంగా ఉంది, ప్రతిదీ రైటే, ప్రతిదీ ఆశ్చర్యంగా ఉన్నా. నేను నా ఎంక్వైరీ లోపల 8 నెలలు నేను చేసి. ఇంకా ఏం ఎంక్వైరీ చేశారు? వాస్తవంగా వాడు నాకు ఆ ఇంటి ఓనర్ తో మాట్లాడారా? మాట్లాడి వాళ్ళిద్దరు కలిసి ఉన్న ఇంటి ఓనర్ నెంబర్ నా దగ్గర ఉన్నది. మాట్లాడితే మీరు ఏదున్నా పోలీస్ కేసు పెట్టుకోపోయి మమ్మల్ని ఇన్వాల్వ్ చేయకన్నారు. వాళ్ళ పిన్నితో మాట్లాడినా, పిన్నితో కూడా నాకు ఫొటోస్ పంపించిండు, నేను డెలిట్ చేసి వాళ్ళ అమ్మకు పంపించా అన్నారు. వాళ్ళ అమ్మకు పంపించిన తర్వాతే వాళ్ళ అమ్మ నీకు గోల్డ్ ప్లాట్ తీసుకొచ్చి ఇచ్చారు, ఇంకా బుద్ధి చెప్పు అని చెప్పి అక్కడి నుంచి నరుకుంటూ వచ్చారు, నీకు తెలవలేదని చెప్పారు. పిన్ ఒప్పుకుందా? పిన్ ఒప్పుకున్నది. ఓనర్ మాత్రం పెద్ద ఏం చెప్పలేదు, మీరు ఉంటే పోలీస్ స్టేషన్ లో చూసుకోండి అన్నాడు. మీరు ఇంకా ఏం ఎంక్వైరీలు చేశారు? వాడి ఇల్లు తెలుసుకున్నా, వాస్తవానికి అన్ని తెలుసుకున్నా. వాడిని ఎప్పుడు ఫేస్ టు ఫేస్ కలిసారా? కలవలేదు. అది ఒక్కరికి, ఎందుకంటే అటాక్ చేస్తారని ఈ మధ్య టీవీలలో కూడా చూసి అటాక్ చేసి గలీజ్ అవుతుందని. వాస్తవంగా మేము ఏమనుకున్నాం అంటే, దీన్ని పెద్దగా చేయకుండా పెద్ద మన సమక్షంలో అటాక్ చేసేవాడు అయితే కనుక మీకు వచ్చి అటాక్ చేస్తాడు సార్. మీరు ప్రత్యేకంగా వాడి ఇంటికి వెళ్ళక్కర్లేదు. చాలా భయపడ్డాను సార్, వాస్తవానికి భయపడుతున్నారు మీరు. మా మిసెస్ కూడా మా మిసెస్ అన్న పిల్లలు వదిలేసుకుని భక్తులు, నాకు పిల్లలు చాలా ఇష్టం. ఇప్పుడు మా మిసెస్ కూడా ఏమంటే పిల్లలు తీసుకెళ్ళిపోమంటుంది, కానీ నాకు విడాకులు ఇస్తే తీసుకుని పోతుంది. నేను పెంచుకున్న తర్వాత నువ్వు ఎప్పుడో వచ్చి అమ్మ అని చెప్తే ఎట్లా భరించాలి? అంతా నీ ఇష్ట ప్రకారం సాగించుకొని ఈరోజు నన్ను రోడ్డు మీద వేసి నా రిలేషన్లా నా పలుకుబడి, నేను పెద్ద మా రిలేషన్ ఎంత బాధపడతారు, ఏడ్చి ఎంత బాధపడి మీకు తెలియదు. 8 months అవునండి పట్టి జరిగి 8 నెలలు, నువ్వు 2 నెలలు ఏడా ఉండవు చెప్పండి, సమాధానం చెప్తలేదు. వారం ఎందుకు వచ్చినావు, నీకేం తక్కువైందంటే కూడా సమాధానం చెప్పదు. అంత చిన్నపిల్లగాంతో ట్రావెల్ చేయాల్సిన అవసరం నీకేం పట్టింది? 14 సంవత్సరం చిన్నపిల్లగాంతో ఎన్ని వీడియోలు ఉన్నాయి కదా నా దగ్గరికి. 10 నెలల నుంచి పెద్ద మనసు రాకపోయినందుకే మేము అనుమానిస్తున్నాం. రావచ్చు కదా పెద్ద మనసు తప్పు చేయనప్పుడు. నువ్వు తప్పు చేయనప్పుడు నీ యొక్క ఇన్సైడ్. అదేలేండి, మీరు ఏమంటున్నారంటే తప్పు చేయనప్పుడు నేను నీ మీద బురద జల్లి లేదంటే ఎవడో బురద జల్లే ప్రయత్నం చేసినప్పుడు నీలో పౌరుషం రావాలి కదా. రావాలి కదా. భర్త దగ్గర నుంచి విడిపోయేంత లెవెల్ వరకు వెళ్ళావు కానీ ఫైట్ ఎందుకు చేయలేదు? నేను చేస్తున్నా కదా నీకోసం ఫైట్.
వి అగ్రీ ఆల్ దట్ వి అగ్రీ. నేను ముందు నువ్వు కేసు పెట్టవు, ఏమంటే నీకు పరువు ఎక్కువ, నువ్వు ఏం చేయలేవని నిందలేయడం. ఇప్పుడు మీకు ఏం కావాలి? మీ ఆవిడ సమాధానం చెప్తే మీ దగ్గరకు వచ్చి మళ్ళీ మీరు కంటిన్యూ చేసుకుంటారా? ఎంతసేపు నాకు ప్లాట్ కూడా ఇవ్వమని వెళ్ళిపోతా అంటది. విడాకులు కాదు కదా మేడం నేను అడిగింది ఏంటంటే, ఇప్పుడు మీరు మీ ఆవిడ మారి అదేంటో ఆన్సర్స్ అనేది చెప్తే మీ దగ్గరకు వస్తే మీరు హ్యాపీగా మళ్ళీ చూసుకుంటారా? నాకు ఒకటే చెప్తున్నాను అనమాట, ఇంకోసారి తప్పు జరిగితే మాత్రం యాక్సెప్ట్ చేయను. సో ఇప్పుడైతే యాక్సెప్ట్ చేస్తారు. హిట్ టీవీ యాప్, ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ షోస్, మూవీస్, డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు. ఇంకెందుకు ఆలస్యం, వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి. హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్. ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకొని ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకొని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ని డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి, ఆశీర్వదించండి. ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి. అమెరికా 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 అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన శౌర్య కన్సల్టెన్సీ. UK Law 1 Year Masters. UK Law 1 Year Masters. 2 years work permit up to 5 years visa. Contact Saurya Consultancy. Contact 89851 89851.